హలో అందరికీ. పూర్వికాను మా ఎదురింటి లిక్కు ఇద్దరు కూడా నేను సండే ఖాళీగా ఉన్నారని ఏదైనా ఫన్నీ స్క్రిప్ట్ ఒకటి ట్రై చేస్తామని అడిగారు అనమాట. అందుకే నేనైతే కొన్ని షూట్ చేశాను. మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీటన్నిటిలో మీకు ఏ డైలాగ్ బాగా నచ్చిందో మనకైతే కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. పిల్లలు ఏం చేస్తున్నారు? తమ్ముడికి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను డాడీ 1 వీక్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నా. మేము వచ్చేంత వరకు తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకో. అక్క చెప్పినట్టే వినాలి లిక్కు, ఓకేనా? ఓకే మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటా. ఓకే అమ్మా. ఈ పిసిన రక్కతో వారం రోజులు ఎలా గడుస్తాయో ఏమో. ఇప్పుడే కదరా చపాతీలు తిన్నావు. నాకు తెలుసు బుక్ ఓపెన్ చేయడం ఆలస్యం, నీకు ఆకలిస్తూనే ఉంటుంది. పొద్దున ఎప్పుడో తిన్నాను, లంచ్ టైం అయింది కదా. సరే ఏం చేసాను చెప్పు. బిర్యానీ. అమ్మ మనకి వారం రోజులకి 1000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మనం బిర్యానీకి ఖర్చు పెడితే దాంట్లో సగం డబ్బులు బిర్యానీకే వెళ్ళిపోతాయి. అప్పుడు మనం మిగతా 6 days ఏం తినాలి? సరే నువ్వు పెట్టిందే తింటాలి. సరే ఏదో చేసుకొస్తాను. అక్క ఆకలిస్తుంది, త్వరగా రా. వస్తున్న ఆగ్రాని కోసం మంచి స్పెషల్ డిష్ చేశాను. ఇదా పచ్చి పచ్చి కొత్తిమీర, పచ్చి పచ్చి మిల్మేకర్. నాకు తెలుసు కదా ఏం పెట్టాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. అమ్మ ఏం చెప్పింది? నేను పెట్టింది తినమనిందిగా, తిను. మనుషులన్నోళ్ళు రండి తింటారా? నీ ఆరోగ్యానికి మంచిదే పెడతాను రా. పిచ్చి పిచ్చివన్నీ తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది రా, తిను. అసలు ఇది ఎవరన్నా తింటారా? ఇది తినడం కన్నా తినకపోవడం బెటర్. ఇది తింటే ఇంకా నా పని గోవిందా. ఇది మా అక్కకి తెలియకుండా దాచి యాక్షన్ చేస్తా తిన్నట్టు. అయ్యా ఇప్పుడు ఈ ప్లేట్ నేను తిన్నట్టు చూపిస్తా. తినేసావా? బాగుందా? బాగుందా తమ్ముడు డిష్? ఓ చాలా బాగుంది. ఇలాంటి డిష్ నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. అంత బాగుందా? ఇప్పుడు నేను తినకుండా తిన్నానని చెప్పాను, నాకేమో ఆకలిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. అక్క ఒక 100 రూపీస్ ఇవ్వవా? నోట్స్ కొనుక్కుంటాను. ఎందుకురా డబ్బులు వేస్ట్? నా పాత నోట్స్లో చాలా పేజెస్ ఉన్నాయి. నేను వాటిని చింపి నీకు కొత్త బుక్ చేసిస్తాను. దూర తమ్ముడు కొత్త నోట్స్ చూడు, దీంట్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయో వాడుకో. అక్క మొన్న నా బర్త్డే జరిగింది కదా, మా ఫ్రెండ్స్ అందరు ట్రీట్ అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వ, ట్రీట్ ఇస్తాను. ట్రీట్ ఎంత పని రా, చిటికలో ఇస్తా. నాకు ఇప్పుడే వస్తాను. అక్క ట్రీట్ ఇస్తా అని చెప్తుంది. ఓ డబ్బులు ఇచ్చిద్దేమో. తమ్ముడు ట్రీట్ తెచ్చేసా, కళ్ళు మూసుకో. ఇదిగో ట్రీట్. ఇది ట్రీటా? నేను అడిగాను ఈ ట్రీట్ కాదక్క, డబ్బులు. నాకు సంబంధం. నువ్వు ట్రీట్ అడిగావు, ట్రీట్ ఇచ్చాను, అంతే, క్లోజ్. ట్రీట్ అంటే ఇదా? అక్క కనీసం ఒక 100 రూపాయలు అక్క హెయిర్ కట్ చేయించుకుంటాను. హెయిర్ కట్కి 100 రూపాయల? మన ఇంటా వంట హెయిర్ కట్కి అసలు డబ్బులే ఖర్చు పెట్టరా. ఆగు, నేను నిమిషంలో మంచి హెయిర్ కట్ చేస్తాను. ఎంత బాగుందా, మనం సెలూన్ పెట్టుకోవచ్చు. ఇంకా చూడు, ఇది హెయిర్ కట్టా? ఇది ఫ్యాషన్ రా, నీకేం తెలుసు? ఈ హెయిర్ కట్తో ఎవరైనా స్కూల్కి వెళ్తారే, అక్కడికి వెళ్తే కుక్కలు ఎమ్మడి పడతాయి. ఎంత బాగుందా, కుక్కలు ఎమ్మడి పడతామైంది. అక్క నీకోసం ఏం తెచ్చానని చూడు. ఎక్కడి నుంచి తెచ్చావురా? చాలా క్యూట్ గా ఉంది. బజార్లో తిరుగుతుంటే తెచ్చాను. నిన్ను పెంచడమే ఎక్కువ, ఇంకా దీన్నే పెంచుతాను రా. సరే అక్క నీ ఇష్టం, ఉంచితే ఉంచుదాము, లేదంటే లేదు, లేదంటే వదిలేద్దాం. సరేలే, ఇలా చూద్దాం. అమ్మ నాన్న నువ్వే ఒప్పియాలి. ఏమోలే, అప్పుడు చూద్దాం. కానీ 2-3 రోజులు పెంచుకుందాం అక్క. కానీ మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు, డిన్నర్ టైం అయింది, ఏమంటుందో ఏమో. అక్క బాగా ఆకలేస్తుంది, డిన్నర్ టైం అయింది కదా, ఏమన్నా చేయవా?
పొద్దున్నుంచి పనులన్నీ నేను చేస్తున్నా, ఒక్క పని కూడా చేయలేదుగా. ఏమన్నా పనులు నాకు హెల్ప్ చేయ, అప్పుడు వెళ్తాడున్నారు. ఏం చేయాలి? ఇల్లు ఉడుస్తావా, మ్మ్. అంట్లు కడుగుతావా, మ్మ్. బట్టలు ఎత్తుకుతావా? మ్మ్. మరి ఇంకేం నీకోసం చేస్తావురా? స్పెషల్గా డిన్నర్లో ఏదైనా చేస్తా. సరే చేయిపో. మధ్యాహ్నం నా కడుపు కొట్టింది కదా, దానికి నేను అక్క మీద రివెంజ్ తీసుకుంటాను. ఏం చేస్తున్నావు తమ్ముడు? మంచి వాసన వస్తుంది. నీకోసం స్పెషల్గా వంట చేస్తున్నాను. ఏమంటరా? 2 నిమిషాల్లో అయిద్ది. దీని దెబ్బతో అక్క రివెంజ్ మామూలుగా ఉండదు. అక్క నీకోసం ఏం తెచ్చాను చూడు. స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఏంట్రా ఈ మిరపకాయలు? ఇది మిరపకాయ లాగున్నా కానీ ఇది మిరపకాయ కాదు. సరేలే. ఏంటో ఇంత కారంగా ఉంది? మిరపకాయలు కాదన్నా? నువ్వు నాకు తెచ్చావు కదా, దానికోసం నేను నీ మీద ప్రేమతో తెచ్చానక్క. నీ ప్రేమ తగలయ్యా నాకు మండిపోతుందిరా. అది అట్లుంటాం మన తోడి. హాయ్ ఫ్రెండ్స్, ఏదో చిన్న ప్రయత్నం అయితే చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.